కేంద్ర మంత్రిగా టీడీపీ కీలక నేతగా ఒక వెలుగు వెలిగిన దివంగత ఎర్రన్నాయుడు భార్య ఇప్పుడు వైసీపీని చూసి తెగ టెన్షన్ పడుతున్నారట. వైసీపీ గాలిలో తన కుమారుడు రామ్మోహన్ నాయుడు ఎక్కడ ఓడిపోతారో అని ఆందోళన చెందుతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా వీస్తున్న వైసీపీ గాలి టీడీపీలోని బలమైన రాజకీయ కుటుంబాలను సైతం వణికిస్తోంది. ఆ క్రమంలోనే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తల్లి, దివంగత నేత ఎర్రన్నాయుడి భార్య తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతూ ఈసారి పార్లమెంటుకు కాకుండా శాసనసభ టికెట్ కావాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరినట్లు సమాచారం. మాజీ ఎంపీ కిల్లి కృపారాణి తాజాగా వైసీపీలోకి చేరడం, ఆమెకు జిల్లాలోని ఇతర వైసీపీ నేతలు మద్దతుగా ఉండడంతో పోటీ తీవ్రంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్మోహన్ నాయుడు శాసనసభకు పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబును కలిసి అడిగినా ప్రయోజనం లేకపోవడంతో ఇప్పుడు సెంటిమెంట్ కోణంలో ఎర్రన్నాయుడి సతీమణి నేరుగా చంద్రబాబును రిక్వెస్ట్ చేశారట. రామ్మోహన్కు బదులు అచ్చెన్నాయుడిని లోక్సభకు పంపించాలని, ఆయనైతేనే రాజకీయంగా వైసీపీని ఎదుర్కోగలరు అని ఆమె సూచించినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం ఆమె మాటను తోసిపుచ్చారని తెలుస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.